నమస్కారం. మనం ఎంత మంచి అప్లికేషన్ తయారు చేసినా అది యూజర్లకు అందుబాటులో లేకపోతే దాని విలువ సున్నా కదా. అంటే అప్లికేషన్లు ఎప్పుడూ ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉండాలి. మరి అజూర్ క్లౌడ్ లాంటి ప్లాట్ఫామ్లో అనుకోని సమస్యలు వచ్చినా సరే తట్టుకుని నిలబడే సిస్టమ్స్ని ఎలా కట్టాలి? ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. అసలు ఈ అవైలబిలిటీ ఎందుకంత ముఖ్యం? చిన్న చిన్న లోకల్ ఫెయిల్యూర్స్ వస్తే ఎలా తట్టుకోవాలి? ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఒకవేళ పెద్ద విపత్తే వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? చివరిగా వీటన్నింటినీ కలిపి ఒక పక్కా స్ట్రాటజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటి పాయింట్, అసలు ఈ అవైలబిలిటీ ఎందుకు ఇంత ముఖ్యం? ఆలోచిస్తే ప్రతి బిజినెస్ కూడా కస్టమర్స్తో సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్స్ అంటే ఎస్ఎల్ఏలు చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రామిస్ లాంటిది. ఈ ఒప్పందాలు నిలబడాలన్నా, కస్టమర్ల నమ్మకం నిలవాలన్నా మన సర్వీస్ ఎంతసేపు అందుబాటులో ఉంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుందన్నమాట. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం రోజూ వాడే యాప్స్, సర్వీస్లు సడన్గా పనిచేయడం ఆపేస్తే ఎలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది కదా. విషయం ఏంటంటే అజ్యూర్ లాంటి పెద్ద పటిష్టమైన క్లౌడ్ ప్లాట్ఫామ్లో కూడా కింద ఉండే ఫిజికల్ హార్డ్వేర్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వొచ్చు, లేదా దానికి మెయింటెనెన్స్ అవసరం రావొచ్చు. సో ఇదే మనం పరిష్కరించాల్సిన కోర్ ప్రాబ్లం. అయితే ఈ అవైలబిలిటీ లేదా లభ్యత అంటే ఏంటి అసలు? చాలా సింపుల్. ఒక సర్వీస్ ఎంత టైం యూజర్లకు అందుబాటులో ఉందో అదే అవైలబిలిటీ. మనందరి టార్గెట్ ఏంటి? ఎప్పుడూ 100% ఉండాలనే కదా. ఓకే, 100% అవైలబిలిటీ సాధించాలంటే మనం ఎదుర్కోవాల్సిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? లోకల్ ఫెయిల్యూర్స్. అంటే ఒక డేటా సెంటర్లో ఒకే ఒక సర్వర్ లేదా ఒక ర్యాక్లో ఏదైనా ప్రాబ్లం రావడం. ఇది చాలా కామన్. దీన్ని తట్టుకోవడమే మన రక్షణలో మొదటి స్టెప్, మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక ఫిజికల్ సర్వర్ డౌన్ అయిందంటే దానిమీద రన్ అవుతున్న వర్చువల్ మెషీన్లన్నీ ఆగిపోతాయి. ఆ వర్చువల్ మెషీన్లు ఆగిపోతే వాటిమీద రన్ అవుతున్న మన అప్లికేషన్లు కూడా ఆగిపోతాయి. అంతా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. మరి దేనికి సొల్యూషన్ ఏంటి? అదే అవైలబిలిటీ జోన్స్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇవన్నీ ఒకే రీజియన్లో అంటే ఒకే సిటీలో ఉన్నా ఫిజికల్గా వేర్వేరు బిల్డింగుల్లో ఉంటాయి. దేని పవర్ సోర్స్ దాందే, దేని నెట్వర్క్ దాందే, దేని కూలింగ్ సిస్టమ్ దాందే. అంటే ఒకదానికొకటి సంబంధం ఉండదు. చాలా తెలివైన డిజైన్ కదా. ఈ రక్షణని ఒక స్టాండర్డ్గా మార్చటానికి అజ్యూర్ ఏం చేస్తుందంటే సపోర్ట్ చేసే ప్రతి రీజన్లో కనీసం 3 అవైలబిలిటీ జోన్లని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల లాభమేంటంటే ఒకవేళ ఒక జోన్లో ఏదైనా సమస్య వచ్చినా మన అప్లికేషన్స్ని నడపడానికి మిగతా 2 జోన్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. సరే, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకున్నాం. కానీ అప్లికేషన్ డౌన్ అవ్వడానికి ఇంకొక పెద్ద కారణం కూడా ఉంది. అదే సడన్గా వచ్చే విపరీతమైన ట్రాఫిక్, అంటే అధిక డిమాండ్. సో ఇప్పుడు మన సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు 2 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. మొదటిది వర్చువల్ మెషీన్ స్కేల్ సెట్స్. ఇది ఒక మేనేజర్ లాంటిది. ట్రాఫిక్ పెరిగినప్పుడు ఓకే, మనకు ఇంకా ఎక్కువ సర్వర్లు కావాలి అని ఆటోమేటిక్గా కొత్త విఎంలను యాడ్ చేసేస్తుంది. ఇక రెండోది అజూర్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. వచ్చిన ట్రాఫిక్ను అన్ని సర్వర్లకు సమానంగా పంచుతుంది. ఈ 2 జతగా పనిచేసినప్పుడు మన అప్లికేషన్ స్పీడ్గా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఒకే డేటా సెంటర్లో వచ్చే చిన్న చిన్న సమస్యల గురించి చూసాం. కానీ ఒకవేళ సమస్య చాలా పెద్దదైతే, అంటే భూకంపం, వరద లేదా మొత్తం రీజన్కే పవర్ కట్ అయ్యేంత పెద్ద సమస్య వస్తే అప్పుడు పరిస్థితేంటి? ఇప్పుడు మనం అలాంటి ఒక పెద్ద డిజాస్టర్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఇది మన థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇలాంటి పెద్ద విపత్తుల నుంచి మన డేటాని కాపాడటానికి అజ్యూర్ స్టోరేజ్ రిడెండెన్సీ అనే ఫీచర్ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మన డేటాకి కాపీలు క్రియేట్ చేస్తాం కదా, ఆ కాపీలను అదే రీజన్లో ఉంచాలా లేక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో రీజన్లో భద్రపరచాలా? ఈ చాయిస్ మన బడ్జెట్, మనకు కావలసిన పర్ఫార్మెన్స్, ఇంకా ఎంత ఫాస్ట్గా రికవరీ అవ్వాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
కేవలం డేటాని కాపాడితే సరిపోదు కదా, మన మొత్తం అప్లికేషన్స్, మన వర్చువల్ మెషీన్స్, నెట్వర్క్స్, ఇలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కాపాడాలి. దీనికోసం ఉన్న కంప్లీట్ సొల్యూషనే అజూర్ సైట్ రికవరీ. దీనిలో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? పాత పద్ధతుల్లో డిజాస్టర్ రికవరీ కోసం మనం ఇంకో ఫిజికల్ డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలి. అది చాలా ఖర్చు, చాలా తలనొప్పి. కానీ అజూర్ సైట్ రికవరీతో అజూర్నే మన రికవరీ సైట్గా వాడుకోవచ్చు. అంటే సెకండ్గా ఇంకో బిల్డింగ్ కట్టాల్సిన పనే లేదు. ఇది ఖర్చుని, కాంప్లెక్సిటీని ఎంతగా తగ్గిస్తుందో ఆలోచించండి. అసలు ఈ ఫెయిల్ ఓవర్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మన మెయిన్ సైట్లో ఏదో సమస్య వచ్చింది, అది ఆగిపోయింది. స్టెప్ 2, సిస్టమ్ దీన్ని వెంటనే గుర్తించి ఆటోమేటిక్గా సెకండరీ సైట్కి స్విచ్ అవుతుంది. యూజర్లకు ఏమీ తెలియదు, వాళ్ల పని వాళ్లు చేసుకుంటూనే ఉంటారు. స్టెప్ 3, మెయిన్ సైట్ మళ్లీ నార్మల్ అయ్యాక మనం తిరిగి దానికి స్విచ్ అవ్వొచ్చు. దీనినే ఫెయిల్ బ్యాక్ అంటారు. అంతా స్మూత్గా జరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. అవైలబిలిటీ జోన్లు, స్కేల్ సెట్సు, సైట్ రికవరీ. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ చేసి ఒక కంప్లీట్ అన్బ్రేకబుల్ స్ట్రాటజీని ఎలా తయారుచేయాలో చూద్దాం. ఇదే అసలైన బిజినెస్ కంటిన్యూటీ అండ్ డిజాస్టర్ రికవరీ, అంటే బీసీడీఆర్ ప్లాన్. ఇక్కడ ఈ కోడ్ చూడండి, ఇది చాలా చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడూ ఫెయిల్ ఓవర్ చేయడానికి ప్రయత్నించకపోతే మీరెగ్గర మంచి డిజాస్టర్ రికవరీ ప్లాన్ లేనట్టే. ఎంత నిజమో కదా! మనం పేపర్ మీద ఒక ప్లాన్ రాసుకుంటే సరిపోదు, దాన్ని నిజంగా టెస్ట్ చేసి చూడాలి. టెస్ట్ చెయ్యని ప్లాన్ అసలు ప్లానే లేనట్టు లెక్క. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ముగింపుగా ఒకే ఒక ప్రశ్న. ఈరోజు మనం చర్చించుకున్న ఈ కాన్సెప్ట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక సిస్టమ్ యొక్క స్ట్రాటజీ నిజంగా ఎంత పటిష్టంగా ఉంది, ఎంత రెసిలియంట్గా, అంటే ఎంత స్థితిస్థాపకంగా ఉంది? ఈ ప్రశ్న గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.